జిల్లా తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రే మేరీమాత విగ్రహాన్ని కొందరు ప్రతిష్ఠించారు. స్థలాన్ని శుభ్రం చేసి పార్కు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో మున్సిపల్ అధికారులు శుభ్రం చేశారు. ఆ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన మేరీమాత విగ్రహానికి అనుమతి లేకపోవడంతో తొలగించాలని స్థానికులకు మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. బొమ్మ తొలగించడం కుదరదని మున్సిపల్ అధికారులకు అడ్డం తిరిగారు. పోలీసుల సహాయంతో మున్సిపల్ అధికారులు బొమ్మలను తొలగించారు. ఈ క్రమంలో పోలీసులకు స్థానికులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మేరీమాత విగ్రహం తొలగిస్తే ఈ పక్కనే ఉన్న అంకమ్మ తల్లి చెట్టును కూడా తొలగించాలని స్థానికులు మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మనం అక్రమంగా ఏమి చేయటం లేదు. ఆమె సృష్టికి కారణభూతులైన యేసుక్రీస్తుని మోసిన మరియమ్మ తల్లి. అయితే అందరూ సహోదరులు గతంలో 5 ఏళ్ల క్రితమే ఇక్కడ ఆలయం ఇస్తామని మాకు మాటిచ్చారు ప్రముఖులు. ఆ మాటిచ్చిన సమయంలో మా యవ్వన పిల్లలు రాత్రికాల సమయంలో వారు ఏం చేశారంటే చిన్న మరియమ్మని తెచ్చి అక్కడ పెడతాం జరిగింది. సరే క్రిస్మస్ వినండి, ఆగండి. సరే మీకు పెద్దవాళ్ళు, మీరు అన్ని తెలిసిన వాళ్ళు, ఎవరో మీకు పోలింగ్ చేశారు. ఓకే, అది గవర్నమెంట్ స్థలమే. క్షమాపణ కనుక మనం చెప్పాలి. పెద్దల రూపంలో మీకు ఒక అధికారం ఉన్నది. మీరు వచ్చి అయ్యా అరవద్దు, అయ్యా మీరు అది పెడతాం తప్పు. అయితే ఆమె జన్మనిచ్చిన తల్లి, ఆ తల్లికి మనము కూర్చొని మాట్లాడదాం, అక్కడ పెద్దదని ఫస్ట్ చెప్పాలి. ఆ ఫస్ట్ అలాగా చెప్పకుండా మీరు చేసిన మొదటి కారణం ఏంటంటే మీ చేతిలో అధికారం ఉన్నదని మీరంత రౌడీలుగా ప్రవర్తించడం అది చాలా తప్పు. మనం అక్కడ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎద్దుల